ప్రవేశపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే నిజంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉంటే, నిజంగా ప్రజలకి మేనిఫెస్టో అమలుపరిచేటువంటి ఉద్దేశమే ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 6 నెలల కాలంలోనే అవన్నీ కూడా అమలుపరిచి ఉండాల్సిందే ప్రజలు నమ్మి ఉండేవారు. ఈవేళ ఎన్నికలకు ముందు 2 నెలల ముందు మాత్రమే ఈవేళ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటో ఈవేళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పైన, వైఎస్ఆర్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలపైన ఈవేళ ప్రజలు సంపూర్ణ మద్దతు ఈవేళ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఈవేళ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ క్యాస్ట్తో, కమ్యూనిటీతో, అలాగే రిలీజియన్తో పని లేకుండా ఇవాళ అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడానికి, ముఖ్యమంత్రి చేయడానికి కంకణం కట్టుకొని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా వీళ్ళ మోసపూరితమైనటువంటి ప్రకటనలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. వీళ్ళ వాస్తవంగా మనం చూస్తూ ఉంది. మరి వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, అలాగే పెద్దలు వీరభద్రరావు గారి నాయకత్వంలో ఆయన తాలూకా సూచనలు, సలహాల మేరకు పార్టీ బలోపేతానికి, రానటువంటి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని, పాత కొత్త అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం కేవలం ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పేదవాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వల్ల నష్టపోయినటువంటి ప్రతి కుటుంబం, ప్రతి వర్గం కూడా ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సమయం ఆసన్నమైంది. కేవలం నెల రోజుల్లోనే, వచ్చే నెల ఇదే రోజున 11వ తారీఖున ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మే 23వ తారీఖున వచ్చేటువంటి ఫలితాల ద్వారా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా రాష్ట్ర ప్రజానికి అంతా కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని చెప్పి హృదయపూర్వకంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని, ప్రాంత ప్రజానికాన్ని కోరుకుంటూ తమ్ముడు 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 జై జై